అందరికీ ముందుగా ఈరోజు జేబీఎంలు తెలియజేస్తూ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి గారు మన అనంతపురం ఉమ్మడి జిల్లాకి వస్తున్నారంట రేపటి రోజున అది ఏదో సిద్ధం అంటే ఎందుకు సిద్ధం, దేనికి సిద్ధం? అవినీతి 1,00,000 కోట్లు దోచుకొని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా, ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా సంక్షేమ పథకాలు రద్దు చేసి సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకు నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఏదో మేము అది చేసినాం ఇది చేసినాం పొడిచినాం ఇంకోటి అని ఏదో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అభివృద్ధి పథంలో అనంత వెంకటరామరెడ్డిని అడుగుతున్నాడంట. ఏమయ్యా అనంత వెంకటరామరెడ్డి, సూటిగా ఒకటే అడుగుతున్నా, మా నాయకుడు చేసిన అభివృద్ధి మార్క్ అనేది అనంతపురం నగరంలో ప్రజల్లో ముద్ర అయిపోయింది. అది గుర్తుపెట్టుకో అనంత వెంకటరామరెడ్డి అనే ఈరోజు మీడియా మూలకంగా సూటిగా సమాధానం ఇస్తున్నా. మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితేనేమి, అనంత వెంకటరామరెడ్డికి అయితేనేమి, కార్పొరేటర్లకు అయితేనేమి, మేయర్లకు అయితేనేమి, వైసీపీ నాయకులకు కూడా ఈరోజు సూటిగా మీడియా ముందుకు కూడా వచ్చి సమాధానం చెప్తున్నా. అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కాన్స్టిట్యున్సీలో అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తున్నారంట. సిద్ధమనే సభ సందర్భంగా ఏదో వస్తున్నారంట. నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దళిత గిరిజనులు రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వారి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కూడా ఒక రిజర్వేషన్ అనుభవిస్తున్న ఒక ఎమ్మెల్యే కూడా నా దళితులు నువ్వు రిజర్వేషన్లు అనుభవిస్తున్నావు, నా దళితుల మీద సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసినారని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే, ఒక దళిత మంత్రులు మాట్లాడలే, దళితులు అయినటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్న దళితులు కూడా మాట్లాడకపోవడం శోచనీయ అంశం, సిగ్గుచేటని నేను ఈరోజు మీడియా మూలకంగా వైఎస్ఆర్సీపీలో నుండి దళితులకు అందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావో జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే దళితులకి క్షమాపణ చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లాకి రావాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా నువ్వు వైఎస్ఆర్సీపీ 4.5 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ఏర్పడిన నుంచి దళితుల మీద ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దాడులు జరగల. యూపీ తరహాలో మన రాష్ట్రంలో దళితుల మీద ఇష్టానుసారం దాడులు చేసినావు. దానికి నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అంతేకాకుండా మహిళలను నడి రోడ్లో ఈడ్చుకుంటూ పోయి కొట్టి అత్యాచారాలు చేసి వాళ్ళని హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసినందుకు నువ్వు ఇవన్నీ సృష్టించినందుకు నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అంతేవిధంగా రైతులు అమరావతి మన రాష్ట్రంలో రాజధాని ఏదో తెలియక రాష్ట్ర ప్రజలు అయోమయంలో ఉన్నారని నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మన అమరావతి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజధాని క్యాపిటల్ సిటీ మన రాజధాని అమరావతి అని ఎన్నో వేల కోట్లు 1,00,000 కోట్లు తీసుకుని వచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఏదో ముందుకొచ్చి చేస్తే దాన్ని నువ్వు కులాల మధ్యన దాని మధ్యన చిచ్చు పెట్టి రాజధానిని ఏదో నువ్వు అసెంబ్లీ సాక్షిగా రాజధాని 3 రాజధానులుగా 4 రాజధానులు కావాలా అని ప్రకటించుకుంటాం. ఏమయ్యా నువ్వు దేనికి సిద్ధమయ్యా? రాష్ట్రం
నాశనం చేసేదానికి సిద్ధమా అని అడుగుతున్నా. అంతేకాకుండా మా నాయకుడు ఎస్సీలకి పెద్దపీట వేసి మాకు ఉన్నత స్థాయిలో ఉండాలా, నా దళితులు గిరిజనులను ప్రతి ఒక్కరితో సమానంగా ఉండాలని చెప్పి మా నాయకుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసేస్తే దాన్ని రద్దు చేసినందుకు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. రద్దు చేసి సిగ్గు లేకోకుండా మళ్ళీ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 27 సంక్షేమ పథకాలు ఫస్ట్ నేను రిలీజ్ చేస్తాను, 27 సంక్షేమ అమలు చేస్తానని చెప్పి మొన్న మహానాడులో కూడా మా నాయకుడు అన్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా అనంతపురం నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి సారథ్యంలో ఈరోజు అనంతపురం అర్బన్లో కూడా జెండా ఎగరడం ఖాయం. వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచడం తథ్యమని ఈరోజు మీడియా మూలకంగా తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేను రేపు వచ్చే ముఖ్యమంత్రి గారికి అవసరమైతే మేము ఏదో ఏ విధంగా అయితేనేమో మేము ముఖ్యమంత్రి గారికి సిగ్గు చరము ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు సిగ్గు చరం ఏమన్నా ఉంటే దళితులకు ఇప్పటికైనా కానీ దళితులకి పెద్దపీట వేసి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇయ్యాలా, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ దళితులకి పెద్దపీట వేస్తానని ముఖ్యమంత్రి గారు మహానాడులో కూడా సెలవిచ్చారు. ప్రజలు గమనిస్తున్నారు. నీకు గెలుపు గెలుపుకి సిద్ధం అని చెప్పి మీరు ప్రకటించుకుంటున్నారు. అయిపోయింది మీ ఖతం. ఖాళీ. మీరు వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయే రోజులు ఎన్నో రోజులే లేదు, మా అంటే 50 రోజులు ఉంది. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి, మేము గెలవడానికి సంసిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అని ఈ మీడియా మూలకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై భీమ్, జై ప్రభాకర్ చౌదరి, జై చంద్రబాబు.